हो बाबा आपने कमाल कर दिया, हमारा सारा जीवन आपने खुशहाल कर दिया, हाँ खुशहाल कर दिया हो। हम तो थे उलझन में मार्ग बताया आपने, हम तो थे उलझन में मार्ग बताया आपने, हम तो थे गफलत में आके जगाया आपने, हम तो थे गफलत में आके जगाया आपने। आपकी मीठी दृष्टि ने हमको निहाल कर दिया, हाँ निहाल कर दिया हो। बाबा आपने कमाल कर दिया, हमारे बाबा ओ प्यारे बाबा आपने कमाल कर दिया। हम तो थे अंधेरे में दिया प्रकाश आपने, हम तो थे अंधेरे में दिया प्रकाश आपने, पिंजरे के पंछी को दिया आकाश आपने, पिंजरे के पंछी को दिया आकाश आपने। आपकी शुभ आशीष ने हमको माला माल कर दिया, हम माला माल कर दिया हो। बाबा आपने कमाल कर दिया, हमारे बाबा ओ मीठे बाबा आपने कमाल कर दिया। ओम शांति, ओम शांति, ओम शांति। वरदाता परमात्मा परम शिक्षक के रूप में पढ़ाने वाले इस अनमोल ज्ञान रत्नों को गाडली डायमंड स्टूडेंट के रूप में बैठ के ध्यान से सुनते, अनुभव करते परमात्मा के सर्व खजानों को अधिकारी बनेंगे। वरदाता అయిన परमात्मा పరమ శిక్షకులుగా అయి చదివించే ఈ అమూల్య జ్ఞాన రత్నాలను భగవంతుడి వజ్ర సమాన విద్యార్థిని అనే స్వరూపంలో ఉంటూ ధ్యాసతో విని అనుభవం చేస్తూ పరమాత్ముని సర్వ ఖజానాలకు అధికారులుగా అవుదాం. 29/10/1987 रिवाइज्ड कोर्स 7 फरवरी 2021। आज की अव्यक्त मुरली सार 7 ఫిబ్రవరి 2021 ఈ రోజుటి అవ్యక్త మురళీ సారము. शिव भगवान वाचा तन मन धन और संबंध की शक्ति, तनु మనసు ధనము మరియు సంబంధాల యొక్క శక్తి. आज सर्वशक्तिवान बाप अपने शक्तिशाली बच्चों को देख रहे हैं. ఈ రోజు సర్వశక్తివంతులైన తండ్రి తమ శక్తిశాలి పిల్లలను చూస్తున్నారు. जन्म से ही बाप सर्वशक्तियों का अर्थात जन्मसिद्ध अधिकार का अधिकारी बना देता है. జన్మను తీసుకోవడంతోనే తండ్రి సర్వశక్తుల జన్మసిద్ధ
అధికారం యొక్క అధికారిగా చేసేస్తారు. वरदाता के रूप में మాస్టర్ సర్వశక్తివాన్ బనాయే. వరదాత రూపంలో మాస్టర్ సర్వశక్తివంతులుగా చేస్తారు. సర్వశక్తి భౌ కా వరదాన్ దే దేతే హే. జతలో సర్వశక్తి ఆత్మభవ అనే వరదానమును కూడా ఇచ్చేస్తారు. मुख्य शक्तियां हैं तन की, मन की, धन की और संबंध की. ముఖ్యమైన శక్తులు ఈ శరీరముకు, మనసుకు, ధనముకు మరియు సంబంధం యొక్క శక్తులు. यह अलौकिक जीवन में भी यह चारों ही శక్తియా आवश्यक है. ఈ అలౌకిక జీవితంలో కూడా ఈ 4 శక్తులు అవసరము. इस अलौकिक जीवन में आत्मा और प्रकृति दोनों की तंदुरुस्ती आवश्यक है. ఈ అలౌకిక జీవితంలో కూడా ఆత్మ మరియు ఈ ప్రకృతి ఈ రెండింటి యొక్క ఆరోగ్యము అవసరము. స్వస్థితి के कारण स्वस्थ अनुभव होता है. స్వస్థితి అంటే ఆత్మిక స్థితిలో ఉన్న కారణంగా ఆరోగ్యం అనేది అనుభవం అవుతుంది. तन का हिसाब किताब व तन का रोग सूली से कांटा बन जाता है. ఈ శరీరం యొక్క లెక్కాచారం లేక శరీరం యొక్క జబ్బులు కూడా శూలము నుండి ముళ్ళుగా అయిపోతాయి. परिवर्तन की शक्ति से कष्ट को संतुष्टता में परिवर्तन कर संतुष्ट रह औरों में भी संतुष्टता की लहर फैलाएगा. ఎవరైతే స్వయమును నేను ఈ శరీరములో నివసించే నేను ఆత్మను అని పరివర్తన చేసుకుంటారో ఈ పరివర్తన శక్తి ద్వారా కష్టం అనేది సంతుష్టతలోకి పరివర్తన చేసుకున్నప్పుడు వారు స్వయము సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరులకు కూడా ఈ సంతుష్టత యొక్క అలను అనుభవం చేయిస్తారు. అంటే ఇతరులకు కూడా ఈ సంతుష్టతను అనుభవం చేయిస్తారు. सिर्फ समय पर कार्य में लगाने की अथॉरिटी बनो. కేవలము ఈ శక్తులను సమయం అనుసారంగా ఉపయోగించేటటువంటి అధికారిగా అవ్వండి. जब जिसको आर्डर करो वह हाजिर हजूर का सहयोगी बनेगी. ఎప్పుడైతే మీరు ఈ సర్వశక్తులను ఆజ్ఞాపిస్తారో అవి చిత్తం ప్రభు అంటూ మీకు సహయోగిగా అయిపోతాయి. लेकिन सेवा लेने वाले भी इतने चतुर सुजान चाहिए. కాకపోతే ఈ సేవను చేయించుకునేవారు కూడా అంతటి తెలివైన వారుగా అయి ఉండాలి. तब सदा स्वस्थ रहने का अनुभव कर सकते हैं. అప్పుడే సదా ఆరోగ్యంగా ఉండేటటువంటి అనుభవమును చేయగలరు. तो तन की शक्ति आत्मिक शक्ति के आधार पर सदा अनुभव कर सकते हैं. అప్పుడు ఈ శరీరం యొక్క శక్తిని కూడా ఆత్మిక శక్తి ఆధారంగా సదా ఆరోగ్యముగా ఉన్నట్లు అనుభవం చేసుకోగలరు.
यह अलौकिक ब्राह्मण जीवन में वरदाता से सदा स्वस्थ भव का वरदान मिला हुआ है। ఈ అలౌకిక బ్రాహ్మణ జీవితంలో సదా ఆరోగ్యవాన్ భవ అనే వరదానం మీకు లభించి ఉంది. తో సదా స్వస్థ జీవన్ హువానా, అయితే సదా ఆరోగ్యమైన జీవితం అయిపోయినట్లే కదా. आप मास्टर सर्वशक्तिवान यह శ్రేష్ఠ స్థితి भी है. మీరు మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలు, ఇది శ్రేష్టమైన స్థితి కూడా అయినది. డైరెక్ట్ పరమాత్మ ద్వారా పరం టైటిల్ भी है. ఇది స్వయం పరమాత్మ ద్వారా శ్రేష్టమైన బిరుదు కూడా అయినది. तो इसमें कितनी खुशी और शक्ति भरी हुई है. ఈ వరదానంలో ఎంతటి సంతోషము మరియు శక్తి అనేది నిండుగా ఉంది. అగర్ ఇసి ఏక్ టైటిల్ की स्थिति रूपी सीट पर सेट रहो तो यह सर्वशक्तियां सेवा के लिए सदा हाजिर अनुभव होंगी. ఒకవేళ మీరు ఈ మాస్టర్ సర్వశక్తివాన్ అనే బిరుదు యొక్క స్థితి అనే సీట్లో సెట్ అయినట్లయితే, అంటే ఆ స్థితిలో కూర్చొని ఉన్నట్లయితే సర్వశక్తులు సేవ కోసం మీ ముందు హాజరుగా ఉన్నట్లు అనుభవం అవుతుంది. इसके लिए मालिक बन, योग युक्त बन, युक्ति युक्त सेवाधारियों से लो तो सदा स्वस्थ का स्वतः ही अनुभव करेंगे. దీని కొరకు మాలికులుగా అంటే యజమానులుగా అయి, యోగయుక్తులుగా అయి, ఈ స్థూల కర్మేంద్రియాలు, ఈ సూక్ష్మేంద్రియాలైన సేవాధారుల నుండి యుక్తియుక్తమైన సేవను చేయించుకున్నట్లయితే సదా ఆరోగ్యవంతులుగా స్వతహాగా అనుభవం చేసుకోగలరు. इसको कहते हैं तन के शक्ति की प्राप्ति. దీనికే శరీరం యొక్క శక్తిని, ఆరోగ్యాన్ని ప్రాప్తించుకోవడం అని చెప్పబడుతుంది. మన్ की శక్తి అర్థాత్ శ్రేష్ఠ సంకల్ప की శక్తి. మనస్సు యొక్క శక్తి అంటే శ్రేష్ఠ సంకల్పం యొక్క శక్తి. मास्टर सर्वशक्तिवान के हर संकल्प में इतनी शक्ति है जो जिस समय जो चाहे वह कर सकता है और करा भी सकता है. మాస్టర్ సర్వశక్తివంతుల యొక్క ప్రతి సంకల్పము ఎంతటి శక్తివంతమైనదంటే వారు ఏ సమయంలో ఏమి కావాలనుకుంటే అది చేయగలరు మరియు ఇతరులతో చేయించగలరు. क्योंकि उनके संकल्प सदा शुभ, श्रेष्ठ और कल्याणकारी होंगे. ఎందుకంటే వారి సంకల్పము సదా శుభంగా, శ్రేష్టంగా మరియు కళ్యాణకారిగా ఉంటుంది. तो यह श्रेष्ठ कल्याण का संकल्प है. ఇది శ్రేష్టమైన కళ్యాణకారి సంకల్పమైనందున వహ్ సిద్ధ్ జరూర్ హోతా హే, అది తప్పకుండా సిద్ధిస్తుంది. सर्वशक्तिवान होने के कारण मन कभी मालिक को धोखा नहीं दे सकता है, दुख नहीं अनुभव करा सकता है. మీరు సర్వశక్తివంతులైన స్థితిలో ఉన్న కారణంగా
మనసు ఎప్పుడూ కూడా ఆ యజమానికి మోసం చేయలేదు మరియు దుఃఖమును కూడా అనుభవం చేయించలేదు. मन एकाग्र अर्थात जहाँ चाहो जब चाहो मन को वहाँ स्थित कर सकते हो. మనసు యొక్క ఏకాగ్రత అంటేనే ఎక్కడ కావాలంటే ఎప్పుడు కావాలంటే మనస్సును అక్కడ స్థితము చేసుకోగలరు. यह है मन की शक्ति जो अलौकिक जीवन में वर्ष और वरदान में प्राप्त है. ఇదే మనస్సు యొక్క శక్తి. ఈ అలౌకిక జీవితంలో వారసత్వంగా మరియు వరదానంగా ప్రాప్తించినది. ధన్ की శక్తి అర్థాత్ జ్ఞాన్ ధన్ की శక్తి. ధనం యొక్క శక్తి అంటేనే జ్ఞాన ధనం యొక్క శక్తి. इसलिए ज्ञान धन सब धन का राजा है. ఈ జ్ఞాన ధనం అనేది అన్ని ధనములకు రాజు అయినది. जहाँ राजा है वहाँ सर्व पदार्थ स्वतः ही प्राप्त होते हैं. ఎక్కడ రాజు ఉంటారో అక్కడ అన్ని పదార్థాలు స్వతహాగా ప్రాప్తిస్తాయి. మెహనత్ నహీ కర్నీ పడతి. దానికోసం పరిశ్రమను చేయవలసిన అవసరం ఉండదు. జ్ఞాన్ ధన్ పదమాపదం పతి బనానే వాలా హై. ఈ జ్ఞానధనము పదమాపదం పతులుగా తయారు చేస్తుంది. తో పరమాత్మ ధన్ వాలే పరమార్థి బన్ జాతే హై. అప్పుడు ఈ పరమాత్మ ఇచ్చిన ఈ జ్ఞానధనాన్ని ప్రాప్తించుకున్నవారు శ్రేష్టమైన సంపత్తివంతులుగా అయిపోతారు. ज्ञान धन की इतनी शक्ति है जो अनेक जन्म यह राजाओं का भी राजा बना देता है. ఈ జ్ఞాన ధనం అనేది ఎంతటి శక్తివంతమైనదంటే అనేక జన్మల వరకు కూడా రాజులకే రాజులుగా తయారు చేసేస్తుంది. और संबंध की शक्ति. एक बाप द्वारा सर्व संबंध, दूसरा दैवी परिवार द्वारा संबंध. ఒకటేమో తండ్రి ద్వారా సర్వ సంబంధాలు, రెండవది దైవీ పరివారము ద్వారా సంబంధము. तो संबंध द्वारा सदा निस्वार्थ स्नेह, अविनाशी स्नेह और अविनाशी सहयोग सदा ही प्राप्त होता रहता है. కాబట్టి ఈ సంబంధము ద్వారా తండ్రి ద్వారా దైవీ పరివారం ద్వారా ఉన్న ఈ సంబంధం ద్వారా సదా నిస్వార్థమైన స్నేహము, అవినాశీ స్నేహము మరియు అవినాశీ సహయోగం అనేది సదా ప్రాప్తిస్తూ ఉంటుంది. सदा मास्टर सर्वशक्तिवान माना स्वाके राजे व राजयोगी कहा जाता है. సదా మాస్టర్ సర్వశక్తివంతులు అంటే స్వయానికి రాజుగా ఉండేవారు లేక రాజయోగి అని చెప్పబడుతుంది. రాజాओं के भंडार सदा भरपूर रहते हैं. రాజుల యొక్క భండారము సదా నిండుగా ఉంటుంది. तो राजयोगी अर्थात सदा सर्वशक्तियों के भंडार भरपूर रहते. అప్పుడు రాజయోగులు అంటేనే సదా సర్వశక్తుల యొక్క భండారముతో నిండుగా ఉండేవారు. सदा मालिक बन सर्वशक्तियों को कार्य में लगाओ, सदा शक्तिशाली बनो.
సదా ఈ సర్వశక్తులకు యజమానులుగా అయి అధికారులుగా అయి ఈ సర్వశక్తులను కార్యములో ఉపయోగించే వారిగా కండి. అంతటి శక్తిశాలురుగా మీరు అవ్వండి. अर्ज करने वाले नहीं सदा राजी रहने वाले बनो. అంటే కంప్లైంట్ నహి కరో కంప్లీట్ బనో. మన ఫిర్యాదులు చేసేవారిగా కాకండి, సంపూర్ణులుగా సంపన్నులుగా అవ్వండి. అంటే తండ్రి సమానంగా సంపన్నులుగా అవ్వండి. అచ్చా वरदान स्वयं के आराम का भी त्याग कर सेवा करने वाले सदा संतुष्ट सदा हर्षित भव. స్వయం యొక్క విశ్రాంతిని కూడా త్యాగం చేసి సేవను చేసే సదా సంతుష్ట सदा हर्षित आत्मा भव. इसका विस्तार है सेवाधारी स्वयं के रात दिन के आराम को भी त्याग कर सेवा में ही आराम महसूस करते हैं. సేవాదారులైన వారు స్వయం యొక్క రాత్రి పగలు యొక్క విశ్రాంతిని కూడా త్యాగం చేసి సేవలోనే విశ్రాంతిని అనుభవం చేస్తారు. उनके संपर्क में रहने वाले व संबंध में आने वाले समीपता का ऐसे अनुभव करते हैं जैसे शीतलता व शांति शक्ति के झरने के नीचे बैठे हैं. అలాంటి సేవాదారుల సంపర్కంలో ఉండేవారు లేక ఆ సంబంధంలోకి వచ్చేవారు ఎలాగైతే శీతలంగా లేక శాంతి శక్తుల యొక్క జలపాతం కింద కూర్చున్నట్లుగా అంతటి చల్లదనాన్ని అనుభవం చేస్తారు. శ్రేష్ఠ చరిత్రవాన్ సేవాధారి कामधेनु बन सदा काल के लिए सर्व की मनोकामनाएं पूर्ण कर देते हैं. శ్రేష్ఠ చరిత్రవంతులైన సేవాదారులు కామధేనువులుగా అయి సదాకాలం కొరకు సర్వాత్మల యొక్క మనోకామనలను పూర్తి చేసేవారిగా ఉంటారు. ऐसे सेवाधारी को सदा हर्षित और सदा संतुष्ट रहने का वरदान स्वतः प्राप्त हो जाता है. అలాంటి శ్రేష్టమైన సేవాదారులు సదా సంతుష్టులుగా సదా హర్షితులుగా ఉండేటటువంటి వరదానము స్వతహాగా ప్రాప్తిస్తుంది. స్లోగన్ ज्ञान स्वरूप बनना है तो हर समय स्टडी पर अटेंशन रखो. बाप और पढ़ाई से समान प्यार हो. జ్ఞాన స్వరూపులుగా అవ్వాలంటే సదా ప్రతి సమయంలోనూ చదువుపైన పూర్తి ధ్యాసను ఉంచండి. తండ్రి మరియు చదువుపైన సమానమైన ప్రేమను కలిగి ఉండాలి. आज बाप दादा किन बच्चों को याद प्यार देते हैं देखेंगे. चारों ओर के सर्ववर्ष और वरदानों के अधिकारी శ్రేష్ఠ ఆత్మావుకో నాలుగు వైపులా ఉన్నటువంటి సర్వ వారసత్వానికి మరియు వరదానాలకి అధికారులైన శ్రేష్ఠ ఆత్మలకు మాస్టర్ సర్వశక్తివాన్ శ్రేష్ఠ ఆత్మావుకో మాస్టర్ సర్వశక్తివంతులైన శ్రేష్ఠ ఆత్మలకు सदा संतुष्टता की लहर फैलाने वाले संतुष्ट आत्माओं को सदा సంతుష్టత యొక్క అలను వ్యాపింపచేసేటటువంటి సంతుష్టమైన ఆత్మలకు
सदा परमार्थ द्वारा व्यवहार में सिद्धि प्राप्त करने वाले महान आत्माओं को बाप दादा का स्नेह और शक्ति संपन्न याद प्यार और नमस्ते. సదా పరమార్థాన్ని అర్థం చేసుకోవడం ద్వారా వ్యవహారంలో సిద్ధిని ప్రాప్తించుకునేటటువంటి మహాన్ ఆత్మలకు బాప్ దాదా యొక్క స్నేహ సంపన్నమైన మరియు శక్తి సంపన్నమైన ప్రియ స్మృతులు మరియు నమస్తే. ऐसे श्रेष्ठ बनाने वाले बाप दादा को भी याद प्यार और गुड మార్నింగ్ और నమస్తే. ఈ రోజుటి మురళీ సారంలోని ముఖ్య విషయాన్ని తీసుకుని అనుభవం చేస్తూ అభ్యాసం ద్వారా ధారణలోకి తీసుకొచ్చే ప్రయత్నమును చేద్దాం. మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మా భవ అనే వరదానమును తండ్రి ఇచ్చారు. ఆత్మీయులారా, నేను తండ్రి సమానమైనటువంటి మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను అనే స్వరూపంలో ఉంటూ సర్వశక్తులకు అధికారిని యజమానిని నేను అని అనుభవం చేస్తూ ఈ సూక్ష్మేంద్రియాలు మరియు కర్మేంద్రియాల ద్వారా ఈ సర్వశక్తులను కార్యంలో ఉపయోగించేటటువంటి సాధనను అభ్యాసమును చేద్దాం. అప్పుడు మాస్టర్ సర్వశక్తివంతులను అంటే స్వయానికి రాజును రాజయోగిగా అయి మనం వీటిని కార్యంలో సర్వశక్తులను కార్యంలో ఉపయోగించినప్పుడు ఈ శరీరము మనస్సు ధనము సంబంధ సంపర్కాలలో కూడా మనం శక్తి సంపన్నతను సంతుష్టతను అనుభవం చేయగలం. మరియు మన సంపర్కంలోని వారికి కూడా ఈ సత్యమైన సంతుష్టతను సంపన్నతను అనుభవం చేయించేవారిగా అవగలము. అచ్చా, మంచిది. मेरे मीठे प्यारे शिव बाबा और मीठे प्यारे परिवार को भी दिल से शुक्रिया. ओम शांति.